నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను శృతి. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. చర్లపల్లి కేంద్ర కారాగారంలో ఎంపీ రేవంత్ రెడ్డిని కలిసిన కాంగ్రెస్ నాయకులు. హైకోర్టులో ఎంపీకి బెయిల్, చాలా మంది జైలుకు వచ్చే అవకాశం ఉందని వ్యాఖ్య. జిల్లాలగూడ వివేకానంద చౌరస్తాలో రోడ్డు ప్రమాదం. సైకిల్పై వెళ్తున్న బాలుని ఢీకొట్టిన ట్రాక్టర్, బాలుడు మృతి. వికారాబాద్ జిల్లాలో అఖిలపక్షం ఆధ్వర్యంలో ఆందోళన. హరిత రిసార్ట్ హోటల్లో ఏర్పాటు చేసిన కరోనా ఐసోలేషన్ సెంటర్ను తరలించాలని డిమాండ్. నెల్లూరులో మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మీడియా సమావేశం. ఎన్నికల వాయిదాపై సీఎం జగన్ తీరుపై అసహనం వ్యక్తం చేసిన మాజీ మంత్రి. తూర్పుగోదావరి జిల్లాలో ఎక్సైజ్ శాఖ దాడులు. 200 లీటర్ల సారా తయారీకి సిద్ధంగా ఉంచిన బెల్లపు ఊట ధ్వంసం. వైసీపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డ టీడీపీ నాయకులు పులివర్తి నాని. టీడీపీ నేతలను వైసీపీ నేతలు భయభ్రాంతులకు గురిచేస్తున్నారంటూ వ్యాఖ్య. వివరాల్లోకి వెళ్తే మీర్పేట పోలీస్ స్టేషన్ పరిధిలోని జిల్లాలగూడ వివేకానంద చౌరస్తాలో రోడ్డు ప్రమాదం సంభవించింది. ఓ ట్రాక్టర్ సైకిల్పై వెళ్తున్న జగదీష్ అనే 12 ఏళ్ల బాలుని ఢీకొట్టింది. దీంతో జగదీష్ అక్కడికక్కడే మృతి చెందాడు. బాలుడు సూర్యపేటకి చెందిన నాగేష్ మంగమ్మల కుమారుడిగా గుర్తించారు. వీరు బ్రతుకు తెరువు కోసం వచ్చి జిల్లాలగూడలో మార్బుల్ వర్క్ చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు. అయితే ట్రాక్టర్ నడుపుతున్న వారు మైనర్లు కావడం గమనార్హం. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని ఉస్మానియా హాస్పిటల్కు తరలించారు. హైదరాబాద్ చర్లపల్లి కేంద్ర కారాగారంలో మల్కాజ్గిరి ఎంపీ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ నాయకులు కలిశారు. వీరిలో మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి, మాజీ మంత్రి గడ్డం ప్రసాద్, మాజీ పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ నాయుడు, ప్రొఫెసర్ కోదండరాం తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తప్పు చేసిన వారు శిక్ష అనుభవించాలి, కానీ ఏ తప్పు చేయకుండా శిక్ష అనుభవించడం ఏంటని దుయ్యబట్టారు. వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బాలకృష్ణ ఉదంతంలో ఎలాంటి కక్ష సాధింపు చర్యలు తీసుకోలేదని తెలిపారు. హైకోర్టులో రేవంత్ రెడ్డికి బెయిల్ వచ్చే అవకాశం ఉందని, చాలా మంది జైలుకు వచ్చే అవకాశం ఉందని అన్నారు. కావలిస్తే పర్సనల్గా తీసుకొని అవసరం లేదు. ఇట్లా పర్సనల్గా తీసుకోకుంటే నిజంగానే చట్టము పోలీసు వాళ్ళ విధానంగా పోనిస్తే అది రాష్ట్రానికి మంచిది, మీ పేరు కూడా తగ్గుతుంది. కానీ మాకు తెలిసింది ఏంటంటే రేపు హైకోర్టులో బెయిల్ వచ్చే అవకాశం చాలా ఉన్నది. దాని కొరకే ప్రజలందరూ చూస్తున్నారు. రేపు సాయంత్రం బెయిల్ వస్తే ఎంతోమంది వస్తారు, కానీ కరోనా వైరస్ వల్ల తక్కువ మంది రావాలి చాలా మంది, కానీ కేర్ఫుల్గా ఉండి రాండి అని మేము విజ్ఞప్తి. ఎందుకంటే నాకు మా చేవెళ్ళ, వికారాబాద్, పరిగి, తాండూరు నుంచే ఓ 20,000 మంది వస్తూ ఉంటున్నారు. కానీ వస్తే అది లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం అవుతుందేమో, ఇంకోటి కరోనా వైరస్ ఉంది. వస్తే రేవంత్ రెడ్డి గారిని మీరు ఎక్కడ ఊర్లలోనే సంబరాలు చేసుకోండి. ఏమన్నా ఇటువంటి పిచ్చి వాళ్ళు ఉంటే వాళ్ళ దిష్టి బొమ్మలు కలబడితే కాలబెట్టుకోండి, కానీ అందరూ జమయ్యి ఇక్కడ వచ్చే అవసరము లేదు అని నాకు అనిపిస్తున్నది. లేవనెత్తే క్రమంలో ఏమన్నా సమస్యలు దొర్లినట్టు అయ్యేది ఉంటే చట్టపరంగా వాటిని నివారించడానికి కూడా మనం ప్రభుత్వం ఏమన్నా అవసరమైనటువంటి చర్యలు కూడా జాగ్రత్తలు కూడా పాటించవచ్చు. కానీ ఇవాళ ఫలానా దగ్గర నేరం జరిగింది అని చూపిస్తుంటే చూపించిన వేలు మీద దాడి జరుగుతుంది, కానీ జరిగిన
ఎక్కడైతే నిజంగా చట్టపరమైన ఉల్లంఘనలు జరిగినాయో వాటిపై చర్యలు తీసుకోవడానికి ప్రయత్నం జరగటం లేదు. ఇది చాలా అన్యాయం. నిజంగా దీనిపైన చాలా లోతుగానే ఆలోచించాల్సిన అవసరం ఉంది. మన రాష్ట్రంలో రాజకీయపరమైనటువంటి కక్ష సాధింపుతో ప్రభుత్వం కేసుల్లో ఇరికించటం అనేది సర్వసాధారణం అయిపోయింది. అనేక మంది రాజకీయ ప్రత్యర్థులను చిన్న చిన్న అంశాలను అడ్డం పెట్టుకొని వాళ్ళని కేసుల్లో ఇరికించినటువంటి సందర్భాలు బోలెడు చూస్తున్నాం. అందున ఒక సిట్టింగ్ ఎంపీని సమావేశంలో ఉండగా ఇట్లా ఇరికించటం అనేది చాలా అన్యాయం. ఇట్లాంటి అనేక అంశాలు లేవనెత్తుతున్న అంశాల నుంచి మొదలుకొని ఇవాళ జరుగుతున్నటువంటి ఈ కేసు వ్యవహారం దాకా వీటన్నింటిపైన చాలా లోతుగా చర్చ జరగవలసిన అవసరం ఉంది. మేము కానీ లేదా ఇంకెవరితో ఆధ్వర్యంలో కానీ దీనిపైన ఒక అఖిలపక్ష సమావేశం నిర్వహించి అన్ని విషయాలను వెలుగులోకి తేవటానికి ఒక ప్రయత్నం జరగవలసిన అవసరం ఉందని నేను భావిస్తూ ఉన్నా. రంగారెడ్డి జిల్లా బడంపేట పరిధిలోని శ్రీ చైతన్య టెక్నో స్కూల్ అనుమతి లేకుండా తరగతులు నిర్వహిస్తున్నారు. కరోనా వైరస్ వ్యాధి సోకకుండా ఉండడానికి స్కూల్స్, షాపింగ్ మాల్స్, సినిమా హాల్స్ మూసివేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశించారు. కానీ కొన్ని ప్రైవేటు సంస్థలు ప్రభుత్వ ఆదేశాలు పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేస్తున్నారు. వికారాబాద్ జిల్లా అనంతగిరి అటవీ ప్రాంతంలోని హరిత రిసార్ట్ హోటల్లో ఏర్పాటు చేసిన కరోనా ఐసోలేషన్ సెంటర్ను వెంటనే హైదరాబాద్కు తరలించాలని అఖిలపక్షం ఆధ్వర్యంలో బంద్ నిర్వహించారు. దీంతో పోలీసులు నాయకులను అరెస్టు చేసి కోటపల్లి పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ సందర్భంగా అఖిలపక్ష నాయకులు మాట్లాడుతూ అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరని మండిపడ్డారు. అనంతగిరి గాలి చాలా ఆరోగ్యవంతమైందని, కరోనా ఐసోలేషన్ సెంటర్ను ప్రభుత్వం ఏర్పాటు చేయడంతో ఇక్కడి వాతావరణం కలుషితమయ్యే అవకాశం ఉంటుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు ఈ కార్యక్రమం చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే నిన్న ఎమ్మెల్యే ఒక సోయిలేని ఎమ్మెల్యే ఇక్కడ కరోనా సెంటర్ తెచ్చి పెడితే ఏం కాదంటున్నాడు సోయిలేని ఎమ్మెల్యే. ఆ సోయిలేని ఎమ్మెల్యేలకు తెలియజేసినట్టు కరోనా ఒక దేశాలనే వణికిస్తున్నది. ఈ వికారాబాద్ ప్రాంతానికి తెచ్చి వేస్తే వికారాబాద్ ప్రజలు ఏం కావాలని నేను అడుగుతున్నా. ఇంకో విషయం ఏంటంటే వికారాబాద్ ప్రజల్ని కోట్లేసి కల్పించిందా లేకపోతే సీఎం కేసీఆర్ తీసుకొచ్చి నిన్న ఎమ్మెల్యే అని ఇచ్చిండా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నిన్న అసెంబ్లీలో తెలివితో మాట్లాడుతున్నావా, సోయితో మాట్లాడుతున్నావా అని అడుగుతున్నా నేను. వెంటనే కరోనా ఐసోలేషన్ సెంటర్ తీసేయకపోతే ఇవి ఇప్పుడు నార్మల్గా చూపెట్టాం, రేపటి నుంచి ఇంకా పెద్ద ఎత్తున చేస్తాం. నీ క్యాంప్ ఆఫీస్ చూడేదాకా, నీ గుట్టలు ఉడదీసేదాకా చేస్తాం. ఏమనుకుంటారు? కొడుతున్నాం. కరోనా సెంటర్ వికారాబాద్లో ఏదైతే పెట్టారో 7 దేశాల నుంచి వచ్చినటువంటి కరోనా బాధితులు, సస్పెక్టెక్స్ అంటే వాళ్ళు అనుమానితులను తీసుకొచ్చి పెడుతున్నాము. వికారాబాద్ ప్రజలకు అవేర్నెస్ లేదు అని ఈటెల రాజేందర్ అంటున్నాడు. నేను ఒకటే కొడుతున్నా, ఈటెల రాజేందర్ కానీ జిల్లా కలెక్టర్ కానీ ఎవరినైనా సరే అనుమానితుల దగ్గర మీరు 2 రోజులు వండుకోండి. వాళ్ళ దగ్గర వండుకున్న తర్వాత మేము నమ్ముతాం. అప్పుడు నమ్మిన తర్వాత మేము మీకు బహిరంగ క్షమాపణ కూడా చెప్తాం. మీకు ఏం రోగం రాకుంటే, రోగం వస్తే అయితే మీ ముఖం మేము చూడడం, మా ముఖం మీరు చూడ, ఎట్లయినా మీరు చచ్చిపోతాం. కాబట్టి మేము ఎందుకు వస్తాం మనకి? కాబట్టి మేము ఒకటే కొడుతున్నాం, గౌరవ మంత్రి కానీ గౌరవ కలెక్టర్ కానీ ఎవరైనా ఆ సెంటర్కు పోయి ఆ రోగులతోని ఒక 2 రోజులు ఉండండి. మీరు ఉంటే మాకు నమ్మకం వస్తుంది మీ మీద.
అదే అవేర్నెస్ అంటే ఏంది? అవేర్నెస్ అంటే ఏంది? నువ్వు తెగించి మొదలెడుకో. ఇవన్నీ అబద్ధాలు చెప్పి మభ్య పెట్టడానికి ప్రయత్నం చేస్తుంది. చాలా తప్పిది. ప్రపంచంలో హై టెక్నాలజీ ఉన్నటువంటి అమెరికా, ఆ తర్వాత హై టెక్నాలజీ ఉన్నది చైనా. ఆ రెండు దేశాలే మూసుకున్నాయి. మొత్తము ఎయిర్పోర్ట్లు మొత్తం విద్యా సంస్థలు అన్నీ మూసుకున్నాయి. ఆ కంట్రీలతో చేత కాకొచ్చింది. ఇలా కరోనా వైరస్ వచ్చిందంటేనే ట్రంప్ గారు కూడా దగ్గర నిలబడి వాడు పరీక్ష చేసుకుంటున్నాడు. ప్రాణం అంటే అందరికీ భయమే. వికారాబాద్లో అనవసరంగా దాన్ని తీసుకొచ్చి 70 కిలోమీటర్ల దూరం ఉన్నటువంటి ఎయిర్పోర్ట్కి వెళ్ళి వికారాబాద్ తీసుకురావాల్సిన అవసరం ఏముంది? ఎయిర్పోర్ట్ దగ్గర పెద్ద పెద్ద హోటళ్ళు ఉన్నాయి. ఆ హోటల్లో పెట్టంటారు మీరు వాళ్ళను, సస్పెక్టర్స్ ఎవరైతున్నారో అనుమానితులను ఆడ పెట్టిన తర్వాత వాళ్ళకు రోగం నిర్ధారణ అయిన తర్వాత గాంధీలో మీరు ట్రీట్మెంట్ చేయాలి. అది పద్ధతి. కానీ ఎయిర్పోర్ట్కి వెళ్ళి వికారాబాద్ అనంతగిరిగుట్టకు తీసుకొచ్చి వాళ్ళని 8-10 రోజుల నుంచి ఆ 8-10 రోజులు అయినాక మళ్ళీ వాళ్ళకి రోగం వచ్చినాక తీసుకుపోయి గాంధీ హాస్పిటల్ తీసుకుపోయి 70+70 140 కిలోమీటర్లు. ఈ 140 కిలోమీటర్ల ఎవరికి పోలీసులకు దొక్కినా మాకు దొక్కినా అంత వికారాబాద్ శ్మశానం అయిపోతుంది. ఆ శ్మశానం కాకూడదనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం. ఇంతకు మించి ఏమీ లేదు. హైదరాబాద్ ఆర్కేపురంలోని శ్రీ మహాపచ్చంగిర దేవాలయంలో ప్రపంచవ్యాప్తంగా పాకిన కరోనా వైరస్ నిర్మూలన జరగాలని కోరుతూ ఆలయంలో కరోనా నిర్మూలన యాగం నిర్వహించారు. నారాయణ సమారంభాం శంకరాచార్య మధ్యమాం శ్రీ సిద్ధేశ్వరి పర్యంతాం వందే గురు పరంపరాం. మాకు తల్లి తండ్రి గురువు దైవమైనటువంటి కుర్తాళం శ్రీ సిద్ధేశ్వరి పీఠాధిపతులు కుర్తాళం శంకరాచార్య, మంత్రస్వరూపులు, మహిమాన్విత యోగి, సిద్ధ పురుషులు, యతీశ్వరులు, నడిచే దైవం, కాళీ స్వరూపులు, కాలభైరవ స్వరూపులు, పరమహంస పరివ్రాజకాచార్య జగద్గురు శ్రీ 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 సిద్ధేశ్వరానంద భారతి మహాస్వామి వారి పాదపదకు నమస్కరిస్తూ, జగద్గురువుల ఆదేశానుసారం వారి అనుగ్రహంతో వారి ఆశీస్సులతో ఇవాళ మనమంతా కూడా ప్రపంచవ్యాప్తంగా చూస్తున్నాం. కరోనా వ్యాధి అతి భయంకరంగా ప్రపంచాన్ని వణికిస్తున్నది. మరి కరోనా వ్యాధి నివారణార్థం, కరోనా వ్యాధి నిర్మూలనార్థం జగద్గురువుల ఆదేశానుసారం ఇవాళ మన హైదరాబాదులో కొలువైనటువంటి ఆదిపరాశక్తి శ్రీ ప్రత్యంగిర పరమేశ్వరి అనుగ్రహం కొరకు ఇవాళ అందరి భక్తులందరి సమక్షంలో శ్రీ లక్ష్మీ గణపతి, శ్రీ బగళాముఖి, శ్రీ కాలభైరవ, శ్రీ మహాప్రత్యంగిర పరమేశ్వరి దేవి, అదేవిధంగా రుద్రయాగం ఇవన్నీ కూడా చేశాము. వీటన్నిటి ఉద్దేశం ముఖ్యంగా మనం అందరం భయపడుతున్నటువంటి ఈ కరోనా వ్యాధి వెంటనే నిర్మూలించబడి యావత్ ప్రపంచానికి, సమస్త భక్తజనానికి, ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క వ్యాధి ఇక ప్రబలకుండా అందరూ కూడా ఆయురారోగ్యతో సుఖ సంతోషాలతో ఈ యొక్క వ్యాధిని ప్రపంచమంతా తరిమేయాలని ఆ జగద్గురువుల ఆశీస్సుల కొరకు, అదేవిధంగా ఆదిపరాశక్తి శ్రీ ప్రత్యంగిర పరమేశ్వరి అనుగ్రహం కొరకు ఇవాళ యాగం చేయడం జరిగింది. మరి మా అందరి భక్తులందరూ కూడా నమ్మకం, మరి యాగ ఫలితం వల్ల అమ్మవారి అనుగ్రహంతో వెంటనే ఈ కరోనా వ్యాధి ప్రపంచమంతా కూడా తొలగిపోయి అందరూ కూడా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా ప్రారంభిస్తున్నాం. మహబూబ్ నగర్ జిల్లా పాలమూరులో కరోనా పాజిటివ్ కేసు నమోదైంది. ప్రేమ్ నగర్లో కరోనా వైరస్ సోకిన ఓ యువతిని వైద్యులు హైదరాబాద్ ఆసుపత్రికి తరలించారు. కామారెడ్డి జిల్లా బాంబే కాలనీలో కొందరు ఆకతాయిలు రెచ్చిపోయారు. గుర్తు తెలియని 15 మంది వ్యక్తులు షేక్ సమీర్ అనే యువకుడిపై దాడికి పాల్పడ్డారు. రోడ్డుపై ఒంటరిగా వెళ్తుండగా రాళ్లతో దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ సమీర్ని కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఒకరు రౌతుని కొట్టరు సార్, ఒక చాకు తీసుకొని వచ్చారు సార్, చాకు తీసుకొచ్చి అమ్మాయిని కొట్టరు సార్. ఏం పేరు ఏం పేరు అదే తీసుకున్నాను.
కరెక్ట్. నారాయణపేట జిల్లా మక్తల్ మండలం కర్ని గ్రామంలో గ్రామ సర్పంచ్ చిన్న బాలరాం ఆధ్వర్యంలో సీసీ రోడ్ల ప్రారంభోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వార్డు మెంబర్ మన్నమ్మ, గ్రామ పంచాయతీ సెక్రటరీ లక్ష్మీదేవి, ఎంపీటీసీ చిన్నరంగప్ప, వర్క్ ఇన్స్పెక్టర్ రమేష్ తదితరులు పాల్గొన్నారు. సూర్యాపేట జిల్లా జీవన మండలం ఎంపీడీఓ కార్యాలయం ఎదుట దీక్ష చేపట్టిన ఫీల్డ్ అసిస్టెంట్లకు కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మట్టిమెల్లి సైదులు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జీవో నెంబర్ 47/79 రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఎలాంటి షరతులు లేకుండా కాంట్రాక్ట్ రెన్యువల్ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. పెండింగ్లో ఉన్న వేతనాలను విడుదల చేయాలని ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. 5 రోజులుగా సమ్మె చేస్తున్నటువంటి ఫీల్డ్ అసిస్టెంట్ సోదరులందరికీ కూడా ఉద్యమ అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. సోదరులారా, మీరు ఈ ఉపాధి హామీ చట్టంలో గత 14 సంవత్సరాలుగా మీరు పనిచేస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. ఈరోజు ఉపాధి హామీ బాగా అభివృద్ధి అయిందన్న ఈ ఉపాధి హామీకి జాతీయ స్థాయిలో తెలంగాణ రాష్ట్రం ఉన్నప్పుడు కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కానీ అవార్డు వచ్చిందంటే దానికి ప్రధాన కారణం మీరు. వాస్తవంగా ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో మనం చూసినాం. గతంలో ఉపాధి హామీ చట్టం రాకముందుకు గ్రామాల్లో కూలీ రేట్స్ ఎట్లుండదంటే ఒక కూలీకి 25 రూపాయలు మాత్రమే కూలీ ఉండేటువంటి పరిస్థితి. ఎప్పుడైతే మన ఉపాధి హామీ చట్టం ఎప్పుడైతే వచ్చిందో దాంతో కూలీలకు కూడా ఒక నమ్మకం కానీ ఒక ధైర్యం కానీ వచ్చినటువంటి పరిస్థితి ఉన్నది. దాని మూలంగా మరి రేట్లు కూడా ఈరోజు ఉపాధి హామీ చట్టం వచ్చిన సందర్భంగా కూలీలు కూడా అనేక మంది కూడా మరి ఎక్కువగా కూలీ కూడా ఈరోజు పొందుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఎందుకంటే ఎప్పుడైతే ఉపాధి హామీ అనేది ఎప్పుడైతే మనకు ఒక ఆసరాగా ఒక భరోసాగా వచ్చిందో, మనకు ధైర్యం వచ్చిందో, ఆ కూలీలో కూడా ఆటోమేటిక్గా చైతన్యం వచ్చింది. దాంతోపాటు గ్రామాల్లో ఉన్నటువంటి రైతులు కూడా గతంలో 10 రూపాయలు పెంచాలన్నా 50 రూపాయలు పెంచాలన్నా రైతులు ఇబ్బంది పడేవాళ్ళు. ఎప్పుడైతే ఉపాధి హామీ చట్టం వచ్చిన తర్వాత ఆటోమేటిక్ 25 రూపాయలు స్టార్ట్ అయినది. ఈరోజు కనీసం 500 రూపాయలు కూడా ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ కార్మికులు వేతనం తీసుకునే పరిస్థితి వచ్చిందంటే అట్లా రావడానికి కారణం ఎవరంటే ఈరోజు ఫీల్డ్ అసిస్టెంట్లు. ఈరోజు గ్రామాలలో ఉపాధి హామీని అమలు చేస్తూ ఎలాంటి అవినీతి లేకుండా అక్రమాలు లేకుండా ఈరోజు ఎన్నో లక్షల కోట్ల రూపాయలు వస్తున్నటువంటి డబ్బులు మరి ఎక్కడ కూడా అవినీతి లేకుండా ఎవరైతే పేదలు ఉన్నారో, ఎవరైతే గ్రామీణ ప్రాంతాల్లో రెక్కాడితే డొక్కాడే వాళ్ళ ప్రజలు ఉన్నారో వాళ్లకు జవాబుదారీతనంగా ఉంటూ వాళ్ళ జీవితాల్లో మార్పు తీసుకొచ్చే పరిస్థితిలో ఫీల్డ్ అసిస్టెంట్ల. నెల్లూరులో మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఈసీ ఎన్నికలు వాయిదా వేయడంపై సీఎం జగన్మోహన్ రెడ్డి విరుచుకుపడడం విడ్డూరంగా ఉందని అన్నారు. గతంలో అలహాబాద్ మున్సిపల్ కార్పొరేషన్కు సంబంధించిన ఓ కేసులో సుప్రీంకోర్టు కీలకమైన తీర్పు ఇచ్చిందని గుర్తు చేశారు. పశ్చిమ బెంగాల్లో వచ్చే నెలలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేయాలని అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీతో పాటు విపక్ష పార్టీలని కోరినట్లు తెలిపారు. నిన్న రాష్ట్ర ఎన్నికల కమిషన్ స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా వేసింది. దానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తీవ్రంగా విరుచుకుపడ్డారు. ఎలక్షన్ కమిషన్ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నారా, నేను పరిపాలిస్తున్నారా అని చెప్పేసి అంత దూరం మాట్లాడేశారు. గతంలో సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించిన తీర్పులో సెంట్రల్ ఎలక్షన్ కమిషన్కి ఏ విధంగా అధికారాలు ఉంటాయో జనరల్ ఎలక్షన్స్కి, స్థానిక సంస్థలకి అంతే అధికారాలు స్టేట్ ఎలక్షన్ కమిషన్కి ఉంటాయని చాలా స్పష్టంగా చెప్పింది. ఈరోజు కరోనా రాష్ట్ర ప్రజల ప్రాణాలకి ముప్పు ఉందని చెప్పేసి 6 వారాలు వాయిదా వేశారు. దానికి ఏం కొంపమునిగిపోయింది. ఈరోజు ఇక్కడ మీరు పశ్చిమ బెంగాల్లో స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా వేయాలని సాక్షాత్తు
మమతా బెనర్జీ ముఖ్యమంత్రి గారు కోరారు ఎలక్షన్ కమిషన్ని, వాయిదా ఏమని అన్ని పార్టీలు కోరాయి. ఇక్కడ ఆశ్చర్యంగా ఉంది. ఇప్పుడు ఆయన అంటున్నాడు ఎలక్షన్ కమిషన్ ఎస్పీలను ఎట్లా ట్రాన్స్ఫర్ చేస్తుంది, కలెక్టర్ని ఎట్లా ట్రాన్స్ఫర్ చేస్తుంది. మన ఎన్నికల్లో, అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన చీఫ్ సెక్రటరీ పునీత్ అని ట్రాన్స్ఫర్ చేసినారు. అప్పుడు తెలియలే. అడిషనల్ డీజీ వెంకటేశ్వరరావుని ట్రాన్స్ఫర్ చేసినారు. కడప ఎస్పీని ట్రాన్స్ఫర్ చేశారు. ఇంటెలిజెన్స్ డీజీ వెంకటేశ్వరరావుని చేశారు. శ్రీకాకుళం ఎస్పీని చేశారు. ఇవన్నీ 2 రోజుల ముందు కూడా ప్రకాశం జిల్లా ఎస్పీని ట్రాన్స్ఫర్ చేశారు. అప్పుడు మాత్రం మీకు సకిచ్చినట్టు ఉండింది. ఆఖరణ 4th ఇన్స్టాల్మెంట్ ఎల్వి సుబ్రహ్మణ్యం గారు వచ్చిన తర్వాత 4th ఇన్స్టాల్మెంట్ జీవో ఇచ్చినా కూడా, అది ఎన్నికల కోడ్ పరిధిలోకి రాదని చెప్పినా కూడా రుణమాఫీలో విడుదల చేయలేదు. నీరు చెట్టు నిధులు చెప్పినా కూడా జీవో ఇష్యూ చేసినా విడుదల చేయలేదు. ఇవన్నీ చూసామైనా మేమేమి రోడ్డు మీద పడలేదు. ఈరోజు ఏదేమైనా ఒక రాజ్యాంగబద్ధమైన స్టేట్ ఎలక్షన్ కమిషన్ని ఒక ముఖ్యమంత్రి, ఒక విజయసాయి రెడ్డి ఇంత ఘోరంగా రోడ్ల మీద పడి ప్రశ్నించటం అనేది, కులాలు అంటగట్టడం అనేది మేము ఎక్కడ చూడలేం. మీరంతా ఎందుకు ఫ్రస్ట్రేషన్లో ఉండారో మాకు అర్థం కావటం లేదు. ఏమవుతుంది, ఎన్ని నామినేషన్లు అయిపోయినాయి, విత్డ్రాయల్ అయిపోయింది, స్క్రూటినీ అయిపోయింది, ఎలక్షన్ డేట్ పోస్ట్పోన్ చేశారు. కొంపలేమన్నా మునిగిపోయినాయా? ఇంత రాద్ధాంతం చేయడం కరెక్ట్ కాదు. ఇది ప్రజలు గమనిస్తున్నారు. ఆఖరాన ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రవర్తన ఎట్టుందంటే, మీ పోలీసు మీ ఎలక్షన్లో ప్రవర్తించిన తీరు ఒక పక్కన ఉంటే, మీరు ప్రవర్తన అంతకంటే గౌరవవంతం. చీఫ్ మినిస్టర్ ప్రవర్తన చాలా దిగజారి మీరు ప్రవర్తిస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. ప్రశాంతంగా ఉండే చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గం ప్రాంతంలో రాజకీయ నిష్ఠాతులు పరిచయం అయ్యారని టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పులివర్తి నాని అన్నారు. ఎన్నికల్లో టీడీపీ నేతలను వైసీపీ నేతలు భయభ్రాంతులకు గురిచేస్తున్నారని వ్యాఖ్యానించారు. నామినేషన్లు చించేసిన ఘటనపై ఆందోళన వ్యక్తం చేశారు. వైసీపీ తప్ప ఇతర పార్టీల అభ్యర్థులు నామినేషన్లు వేయకుండా దౌర్జన్యం చేస్తున్నారని ఆరోపించారు. చంద్రగిరి నియోజకవర్గం ప్రశాంతమైన వాతావరణానికి అనుకూలంగా ఉండే ప్రాంతం. ఈ ప్రాంతంలో ఎప్పుడు కానీ ఏ పార్టీ ఉన్నా ఎలక్షన్ అప్పుడు పార్టీ ఎలక్షన్ అయినాక అందరూ అన్నదమ్ములాగా ఉన్నటువంటి ప్రదేశం ఇది. ఇక్కడ పెద్ద పెద్ద కార్యకర్తల నాయకుల్ని ఎదిగిన ప్రాంతం ఇది. మీరు చూస్తే మన స్వర్గీయ అగరాల ఈశ్వరరెడ్డి గారి నుంచి కానీ, రెడ్డివారి నాదముని రెడ్డి గారి నుంచి కానీ, అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారిని కానీ, గల్లా అరుణ్ కుమార్ గారి గారిని, ఇటువంటి నాయకులు ప్రజలకి అందుబాటులో ఉంటూ ఎటువంటి ఘర్షణ వాతావరణం లేకుండా ఉన్నటువంటి నియోజకవర్గం మన చంద్రగిరి నియోజకవర్గం. మీరు చూస్తుంటే 2019లో ఏ విధంగా ఎలక్షన్ జరిగిన గంటలు కూడా, ఆ సంఘటనలన్నీ కూడా మీరు తెలుసుకోవచ్చు. ఈరోజు 9వ తారీఖు నామినేషన్ వేసిన రోజు నుంచి ఉదయం 9-10 గంటల ప్రాంతంలో పాకాల మండలంలో ఎండిఓ ఆఫీసులో జరిగిన సంఘటన నుంచి అక్కడికి వెళ్ళినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకుల్ని ఏ విధంగా ఎండిఓ ఆఫీస్ నుంచి బయటికి పంపించి, ఏ విధంగా పేపర్లు నామినేషన్ దాఖలకు సంబంధించినటువంటి వాటిని చించడం కానీ, అక్కడ ఉన్నటువంటి ఎండిఓ ఆఫీసులో ఉన్నటువంటి ఆర్ఓ గారు కానీ, అక్కడ ఉన్నటువంటి ఎంపీడీఓ ఆఫీసులో ఎంపీడీఓ గారు కానీ, వైఎస్ఆర్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుల్ని సుమారు 10 నుంచి 20 మందిని కూర్చోబెట్టుకుని భయభ్రాంతులు చేస్తాంటూ కూడా పట్టించుకోకుండా, నా సొంత సెగ్మెంటు గాదెంకి కానీ, దానికి ఉన్నటువంటి వడ్డేపల్లి సెగ్మెంట్ కానీ, ఈ విధంగా సెల్ఫ్ డిక్లరేషన్ చేయాల్సిన పరిస్థితి అక్కడపై చేయాలంటే కూడా నువ్వు చేసినావు వెళ్ళిపో అయిపోయింది, ఇంకెందుకు సెల్ఫ్ డిక్లరేషన్ కూడా ఆర్ఓ గారు కానీ ఎండిఓ గారు కానీ తీసి పెట్టుకోవడం జరిగింది. నేను ఎందుకు చెప్తానంటే, ప్రతి ఒక్క అభ్యర్థి సెల్ఫ్ డిక్లరేషన్ లోపల పెట్టాలి. కానీ అక్కడ అధికారులు
వేసే బడుగు బలహీన వర్గాలు వాళ్ళ కోటాలో గాదింక సెగ్మెంట్ అనేది జనరల్, వడ్డేపల్లి సెగ్మెంట్ జనరల్. కానీ గాదింక సెగ్మెంట్లో బీసీలకు ఇవ్వాలని ఉద్దేశించిన జనరల్లో మేము బీసీలకు ఇవ్వడం జరిగింది. ఆ వ్యక్తి సంతకం పెట్టాలని లోపల వెళ్తే కూడా పెట్టనీయకున్న పరిస్థితి ఉదాహరణ చెప్తున్నా. అది ఆ రోజు తెలిసిన వెంటనే సంఘటన ప్రాంతానికి నేను వెళ్ళటం జరిగింది. పోలీస్ అధికారులు మేము చూస్తాం, న్యాయం చేస్తాం, మీకేం కాదని చెప్పి పంపించినాక కూడా 130 పైన కూడా మళ్ళా 11వ తారీఖున నామినేషన్ కొందరు వేసి కానీ కొందరు తరమటం కానీ చేయడం జరిగింది. తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడి మండలం వేలంక గ్రామంలో ఎక్సైజ్ శాఖ సిఐ శివరామరాజు దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈ తనిఖీలు నిర్వహించినట్లు తెలిపారు. ఈ తనిఖీల్లో 200 లీటర్ల సారా తయారీకి సిద్ధంగా ఉంచిన బెల్లపు ఊటను గుర్తించి పూర్తిగా ధ్వంసం చేసినట్లు తెలిపారు. అసిస్టెంట్ కమిషనర్ ఎన్ఫోర్స్మెంట్ వారి ఆదేశాల మేరకు మాకు రాబడిన సమాచారం మేరకు కంట్రోల్ రూమ్కి వచ్చిన సమాచారం మేరకు ఎలక్షన్ విధుల్లో భాగంగా కంట్రోల్ రూమ్లోకి సమాచారం వచ్చింది. దాని ప్రకారంగా వేలంకి గ్రామం వచ్చాము. ప్రతిపాడు మండలం కిర్లంపూడి మండలంలో వేలంకి గ్రామానికి వచ్చాము. ఇది గండి బాబ్జీ గారి పొలం. గారి పొలంలో శెట్టి బుజ్జి అన్న ఆయన కౌలు చేసుకుంటున్నారు. ఆయనకు బోరు అది ఉండటం వల్ల వరి పొలంలో దానికి పక్కన ఆనుకుని మెట్ట ఉంది. ఆ మెట్ట మీద 200 లీటర్ల పరిమాణం గల కెపాసిటీలో ఉన్నటువంటి ఊటపేపాలు, పులిసిన బెల్లపూట, సారాయి కాయటకు పనికొచ్చు బెల్లపూట 10 డ్రమ్ముల్లో నిండుగా, డ్రమ్ముకు వచ్చి 200 లీటర్లు చొప్పున 10 డ్రమ్ముల్లోనూ సారాయి ఇవాళ రేపు కాయటానికి పనికొచ్చే విధంగా ఉంది. ఆ 10 డ్రమ్ములను కూడా 2000 లీటర్ల ఊటను కూడా ధ్వంసం చేయడం జరిగింది నేరస్థలంలో. పంచాయతీ వాలంటీర్లు, పంచాయతీ గుమస్తా గారు ఈ అందరి సమక్షంలో చేయడం జరిగింది. దీనికి ఇన్వెస్టిగేషన్ కూడా ఈ అసలు నేరస్తులు ఎవరన్నది కూడా మేము మాకు కొన్ని సమాచారం వచ్చింది. వాళ్ళ మీద ఇన్వెస్టిగేషన్ చేసి అసలు నేరస్తుల్ని అరెస్ట్ చేసి ప్రతిపాడు ఎక్సైజ్ స్టేషన్కి హ్యాండ్ ఓవర్ చేస్తాము. వారు సరెండర్ అయిన వెంటనే కోర్టుకి హాజరుపరచడం జరుగుతుంది. తదుపరి చర్యలు ఇన్వెస్టిగేషన్ నిమిత్తంగా ప్రతిపాడు వారు తీసుకుంటారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. చర్లపల్లి కేంద్ర కారాగారంలో ఎంపీ రేవంత్ రెడ్డిని కలిసిన కాంగ్రెస్ నాయకులు. హైకోర్టులో ఎంపీకి బెయిల్, చాలా మంది జైలుకు వచ్చే అవకాశం ఉందని వ్యాఖ్య. జిల్లాలగూడ వివేకానంద చౌరస్తాలో రోడ్డు ప్రమాదం. సైకిల్పై వెళ్తున్న బాలుని ఢీకొట్టిన ట్రాక్టర్, బాలుడు మృతి. వికారాబాద్ జిల్లాలో అఖిలపక్షం ఆధ్వర్యంలో ఆందోళన. హరిత రిసార్ట్ హోటల్లో ఏర్పాటు చేసిన కరోనా ఐసోలేషన్ సెంటర్ను తరలించాలని డిమాండ్. నెల్లూరులో మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మీడియా సమావేశం. ఎన్నికలు వాయిదాపై సీఎం జగన్ తీరుపై అసహనం వ్యక్తం చేసిన మాజీ మంత్రి. తూర్పుగోదావరి జిల్లాలో ఎక్సైజ్ శాఖ దాడులు. 200 లీటర్ల సారా తయారీకి సిద్ధంగా ఉంచిన బెల్లపు ఊట ధ్వంసం. వైసీపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డ టీడీపీ నాయకులు పులివర్తి నాని. టీడీపీ నేతలను వైసీపీ నేతలు భయభ్రాంతులకు గురిచేస్తున్నారంటూ వ్యాఖ్య. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి. వీటి న్యూస్ లక్ష్యం సమాజహితం.